ఇగో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చూడండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ప్రభుత్వ సమాధానాన్ని మీకు ఇక్కడ పెడుతున్నా. తెలంగాణ శాసన పరిషత్తు ప్రశ్న నెంబర్ 4429 తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి క్రింది సమాచారం తెలియజేస్తారా అని అడిగిన. ఏంది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత, వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని రెండు దాంట్లో పెట్టిన. ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటి వరకు 2,426 కోట్లను ఖర్చు చేయడం అయింది అని చెప్పింది. వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడం అయింది. సభ ముందు పెట్టింది. పై సమాధానం గౌరవ రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారి ఆమోదం పొంది ప్రభుత్వ కార్యదర్శి తరఫున ఇచ్చారు. ఇక ఏం ఖర్చు పెట్టినా అని అడిగితే ఇది లెక్క పెట్టినదేమో బడ్జెట్ 11,500 కోట్లు, 11,405 కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం. అరే ఇక్కడ దేనికి ఎంత పెట్టిరాయి అంటే ఫస్ట్ ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల పరిమాణ వివరాలు ఈ క్రింది పట్టికలో చూపడమైనది. ఇక్కడ స్కాలర్షిప్లు, మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు, వాళ్ళు చదువుకొని పైకి రావడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం కోసం 1,908 కోట్లు బడ్జెట్ లో పెట్టిరు. ఇగో ఈ 1,800 కోట్లు ఈ బీసీ పిల్లలు చదువుకోవడానికి మేము స్కాలర్షిప్లుగా ఇవ్వబోతున్నామని పెట్టిరు. ఇంత లేవట్టి ఒక గింత దించారు. ఎట్లా? 1,908 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది 365 కోట్లు. ఇచ్చింది 365 కోట్లు. ఇక్కడ హాస్టల్ సంక్షేమ హాస్టళ్లలో 435 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి, అంటే మన పిల్లలకు భూమ పెడతామని చెప్పి మన పిల్లల నోట్ తలలకెళ్ళి భూ పెట్టుకొని పోయింది దొంగ ప్రభుత్వం. 315 కోట్లు ఖర్చు పెట్టి 110 కోట్లు తక్కువ, 110 కోట్లు బీసీల సొమ్ము, బీసీ పోరగాళ్ళు భూమ తినే సొమ్ము ఎక్కపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి. ఇక రెండోది మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, అంటే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి 20 లక్షల చొప్పున 20 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు. 1 కోటి రూపాయల్లో 5గురికి వస్తుంది. 80 కోట్లలో ఎంతమందికి వస్తుంది? 400 మందికి 2 కోట్ల మంది బీసీలు ఉంటే 400 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని 1,871 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి 1,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక స్టడీ సర్కిల్, బీసీ విద్యార్థులంతా బాగా చదువుకొని పైకి రావాలి, వాళ్ళు కూర్చుంటేందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వాళ్ళు IAS IPS కావడం కోసం 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 50 కోట్లు పెట్టింది 4 లక్షలు. 4 లక్షలు కేవలం జీతభత్యాలు. ఇక ఈ విద్యారంగం పైన 4,345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది ప్రభుత్వం. పెట్టింది 2,068 కోట్లు. మా విద్యార్థుల సొమ్ము, ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థుల సొమ్ము ఎవడు తిన్నాడు? ఈ ప్రభుత్వం సంకనాకి తింటా ఉంది మా సొమ్ము. మా విద్యార్థులు ఇంకా వస్తా ఉన్నాయి కానీ మా విద్యార్థులది ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్డి ప్రభుత్వం తింటా ఉంది మా బీసీ సొమ్ము, మా బీసీ విద్యార్థుల సొమ్ము. ఇది సర్కార్ లెక్కలే. ఇక జీవనోపాధి కోసం